ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఎండు రొయ్యలు వేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. బెండకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపిచ్చిగా దంచి పక్కన పెట్టుకోండి. ఎండు రొయ్యలను శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఎండు రొయ్యలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్ ముక్కలు, వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయ ముక్కలు 30-40% వరకు ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత 70% వరకు కూడా బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని 2-3 సార్లు కలుపుకుంటూ మొత్తం కూడా బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి తగ్గట్టు కారం, ధనియాల పొడి వేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేయండి.